అవునత్త, అది కూడా చేత్తో కాదు, రాడ్డుతో. ఏమైందిరా? సువర్ణకేమైంది? పెద్దమ్మ అమెరికా వెళ్ళిపోయిందమ్మా. అలాగే మీ వైపు నుంచి పాజిటివ్ న్యూస్ ఉంటుందని నేను చాలా హోప్తో ఉన్నానండి. సారీ సార్. టైం అయిపోతుంది. అయినా ఈ మధ్య మాస్టర్ చాలా బిజీగా ఉంటున్నారు. డిస్టర్బ్ చేయడం ఎందుకులే. టైం అయిపోతుంది, మనం వెళ్ళిపోతే పోలా? రాణి, అందరూ వచ్చేసినట్టేనా? వచ్చారమ్మా. పంతులు గారు కూడా వచ్చేసారా? వచ్చారు. కనకం, అందరూ వచ్చినట్టేనా? వచ్చేసారక్క. ముత్తైదులు పసుపు రాస్తున్నారు. అదోకే. భూదేవి వాళ్ళు వచ్చారా? లేదక్క, ఇంకా రాలేదు. అవునా? పసుపు కొట్టే కార్యక్రమానికి టైం అవుతోంది, ఇంకా రాకపోవడం ఏంటి? అక్క వచ్చినట్టున్నారు. రాణి, నువ్వు వెళ్ళి మిగిలిన పసుపు కొమ్ములు తీసుకో. అలాగే అమ్మా. రా అక్క. నమస్తే అండి. నమస్కారం. నమస్కారం. నమస్తే అండి. బాగున్నారా అన్నయ్య గారు? బాగున్నానమ్మా, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానండి. పసుపు కొమ్ములు మేము తీసుకొచ్చాం కదా, మళ్ళీ మీరు తీసుకొచ్చారేంటి? అసలు ఈ ఫంక్షనే ఆడపిల్లి వాళ్ళ తరపున కదండి. మరి మేం తీసుకురాకుండా ఉంటే ఏం బాగుంటుంది చెప్పండి? ఓ మై గాడ్, డబ్బులన్నీ వాటర్ లాగా స్పెండింగ్ చేస్తున్నారుగా. ఫైనలింగ్ లో మనకి ఈ ఖాళీ బొచ్చే మిగిలేలా ఉంది. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇందులో 4 డాపింగ్స్ వేయండి. అయ్యయ్యో పిన్ని గారు, అవి తినేవి కాదండి, పసుపు కొమ్ములు. ఓయమ్మో, తినేవని ఆశపడ్డాను. పసుపు కొమ్ములేవి. అయినో పసుపు కొమ్ములని అయినో. కాకపోతే నేను కూడా దంచుదామని ఆస్కింగ్ చేశాను, అంతే అంతే. హర హర మహాదేవ. నిన్ను ఎత్తుకుంది ఏ తల్లికి పుట్టాడో ఈ నంది కాని నందు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, శంభో శంకర. హర హర మహాదేవ. అయ్యో, ఏంటమ్మా అది? మాణిక్యం గారు ఒక్కరే అంత బరువు మోసుకొస్తున్నారేంటి? అదే ఆశ్చర్యంగా ఉందండి. ఆయన చీపురు పుల్ల కూడా సరిగ్గా మోయలేరు, అలాంటిది అంత పెద్ద రోలు మోస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. అయ్యో పాపం, చాలా కష్టపడుతున్నాడు. రేయ్ మోహన్, వెళ్ళి సాయం పడదాం పదరా. పదండి.
ఓ, మాణిక్యం గారు మాణిక్యం, అంత బరువు యాంటీ, మోస్తున్నారేంటి? మాణిక్యం. వదిలే, ఇవ్వండి. నో, 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 నో. సింహానికి వేటలో మాణిక్యానికి ఇలాంటి వాటిలో ఎవరి హెల్ప్ అవసరం లేదు. సోలోగా డీలే. మీ ఏదో జోకులు ఆపండి, కాలు మీద పడితే పచ్చడైపోతుంది. ఏయ్, ఎవరితో ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా నీకు? కొండ అనకొండ ఇక్కడ. ఈ మాణిక్యం డాష్ ఇస్తే రోడ్ రోల్ అయినా యాష్ అవ్వాల్సిందే. ఆఫ్టర్ ఆల్ ఈ రోల్ ఎంత? ఆ? ఓ, అయ్యో, జాగ్రత్త, జాగ్రత్త. జాగ్రత్త. మ్మ్. నిప్పుకి జాగ్రత్త అని చెప్తే ఎంత కామెడీగా ఉంటుందో మీ డైలాగులు కూడా అంతే కామెడీగా ఉన్నాయి. బ్రో ఓ, What అక్కాయ్, is this? ఎటు వస్తున్నావు, అక్కాయ్? నాకు ఎవరు హెల్ప్ అక్కర్లేదని చెప్పాను కదా అక్కాయ్. నువ్వు టెల్లింగ్ చేసావు అదే కరెక్ట్ అనిపిస్తుంది అమ్మాయి. ఈ రోలు ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్, నా లెక్క చట్నీ అయిపోయింది. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఆపరేషన్ డూయింగ్ చేసి నా లెక్క తీసేయాలంటాడేమో. ఓ మై గాడ్, ఓ మై గాడ్, మై గాడ్, ఓ మై గాడ్. ఇంకా అలా లుకింగ్ చేస్తా పెట్టి అంబులెన్స్ ఫోన్ చేయి. ఓ మై గాడ్, ఓ మై గాడ్, మై గాడ్, ఓ మై గాడ్. అక్కాయ్, నువ్వు యాక్టింగ్ ఎరగదీస్తున్నావు అక్కాయ్. ఓ మై గాడ్, ఓ మై గాడ్ అంటూ. ఆ, మబ్బులు పట్టాక రైను, దెబ్బలు కొట్టాక పెయిన్ అన్నట్టు. ఆహాహా, ఏం జీవిస్తున్నావు అక్కాయ్? నేను ఇక్కడ పెయినింగ్స్ కిల్లింగ్ అవుతుంటే అది నీకు కామెడీగా ఉందా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. చాలే ఆ పక్కాయ్. నీ కాలు మీద పడింది ఒరిజినల్ రోల్ కాదు, థర్మకోల్ రోల్. ఐ నో ఫస్ట్ ఐ నో. అబ్బా, జస్ట్ కామెడీ డూయింగ్ చేశాను బ్రో, అంతే. ఏంటండి మరీ చిన్నపిల్లాళ్ళ? ఏంటి ఆటలు బుద్ధి లేకుండా? పెళ్ళంటే ఈ మాత్రం సరదా ఉండాలమ్మా. అదే కదా పెళ్లి సందడంటే. అర్థమైందిగా? ఇక నీకు నో డైలాగ్స్. అక్కాయ్, అంబులెన్స్ కి కాల్ చేయమంటావా? నో బ్రో. పెద్దమ్మ అమెరికా వెళ్ళిపోయిందమ్మా. పెద్దనాన్నకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చిందంట. బిగ్గల్లుడు, ఏంటి బిగ్గల్లుడు నీ స్కీమ్ ఏంటి? నా ఫేస్ మీద క్లాత్ ఏంది? అది కూడా చచ్చిన వాళ్ళ మీద వేస్తారు. నేను చావకుండానే నా ఫేస్ మీద క్లాత్ వేసావు. ఈ సిట్టింగ్ ఏంటో, నువ్వు చేసేదేంటో నాకేమీ అర్థం కావట్లేదు బిగ్గల్లుడు. అత్త నస పెట్టొద్దు, సైలెంట్ గా ఉండు. ఏంటి బిగ్గల్లుడు నువ్వు ఆట చేస్తున్నావు? నేను టెన్షన్ తో చచ్చిపోతున్నాను బిగ్గల్లుడు. నస పెట్టకు. One, two, three. ఓలమ్మ ఓలైనా ఓలమ్మ. ఓ మై గాడ్, ఓ మై గాడ్. ఒరే గుంటడా, నువ్వు మనిషివా బప్పెళ్ళవా? నీకు మా డ్రింక్సే కాదు, ఇలా మాయలు మంత్రాలు కూడా వచ్చా? నన్నే చెప్పడానికి ప్లానింగ్ చేస్తావా? నిజం పడిపోను. కూల్ అత్త, కూల్. టెన్షన్ పడకు. టెన్షన్ కాకపోతే మరేమిట్రా? నువ్వు చేసి మాయలేంటి మంత్రాలేంటి? ఇవి మాయలు మంత్రాలు కావు, సైన్స్. ఈ స్కీము నిన్ను చంపడానికి కాదత్తా,
పెళ్లిని ఆపడానికి. ఈ సీసా ఏంటో, నీ స్కీమ్ ఏంటో, ఆ మంట ఏంటో, నీ మాటలేంటో. కాసేపు ఆగితే నా ఫేస్ బొగ్గైపోయి ఉండేది. ఒక్క ముక్క అండర్స్టాండింగ్ అయితే నీ లెఫ్ట్ లెగ్ చెప్పుతో కొట్టల్లుడు. అసలే పిచ్చ షాకింగ్ లో ఉన్నాను. కొంచెం క్లియరింగ్ గా చెప్పి పుణ్యం కట్టుకోవాలడు ప్లీజ్. అత్త, దీన్ని పాస్పరస్ అంటారు. దీనికి మండే లక్షణం ఉంటుంది. దీన్ని ఏదైనా క్లాత్ మీద వేసి ఆ క్లాత్ ని ఎండ తగిలేలా పెట్టామనుకో, ఓ 5 మినిట్స్ తర్వాత ఆటోమేటిక్గా ఆ క్లాత్ కాలిపోతుంది. ఇప్పుడు చూడలా, కర్చిప్లా అన్నమాట. ఇచ్చేసా ఎంత పవర్ఫుల్లో అండర్స్టాండింగ్ అయింది గాని దీంతో పెళ్ళెలా స్టాపింగ్ చేస్తావో అండర్స్టాండింగ్ కావట్లేదు బిగ్గల్లుడు. పూరత్త, నువ్వు దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మీనాక్షి కట్టుకోబోయే శారీ కొంగు మీద మాత్రమే చల్లుతావు. అందరూ పసుపు కొట్టే ఆనందంలో ఉంటారు. ఆ టైంలో ఒక్కసారిగా చీర కాలిపోతుంది. ఆ తర్వాత ఏం చెయ్యాలన్నది ఆల్రెడీ ప్లాన్ చేసి పెట్టాను. నీ ప్లానింగ్ తీసుకెళ్లి ఫ్యామిలీ ప్లానింగ్ లో కలప. అసలు నీకు బుద్ధుందా? అంటే అదే బుర్ర పర్ఫెక్ట్ గా వర్కింగ్ చేస్తుందా అని. చీర తగిలిపడిపోతే ఆటోమేటిక్ గా పిల్ల కూడా తగిలిపడిపోతుంది కదా. ఇంత స్మాల్ లాజిక్ కూడా తెలియలేదా నీకు? అత్త, ఇంత పెద్ద ప్లాన్ వేసిన వాణ్ణి ఇంత చిన్న లాజిక్ మిస్ అవుతానని ఎలా అనుకున్నావు? నా ప్లాన్ నాకుందని చెప్పాను కదా. ఎదవ డౌట్ లాపి వెళ్ళి పాస్పరస్ ను శారీకి పూసే పనిలో ఉండు. వెళ్ళో. ఓ మై గాడ్, నేనా? నువ్వే. నేను రాయను. ఎవరైనా లుకింగ్స్ ఎత్తే దీంతోనే నన్ను ఫైరింగ్ చేసేస్తారు. ఐ కాంట్. నన్ను ఒగ్గేరా నాయనా. అతా, అమ్మలేని లోటు తీరుస్తానని మాట ఇచ్చి ఇలా మాట తప్పుతావేంటత్తా? అమ్మ కూడా ఇలాగే కాదు, కూడదు, కుదరదు అని చెప్పి ఏమైపోయిందో చూసావుగా. నువ్వు కూడా అమ్మ రూట్లోనే వెళ్తావా చెప్పో. ఓ మై గాడ్, ఓ మై గాడ్. యాడకురా వెళ్ళేది? అదేమన్నా హైవే రూటా హాయిగా పోవడానికి? చావు రూట్రా నాయనా. మరి నువ్వు చెప్పిన మాట వినడం లేదు కదత్తా. మరి నేనేం చేసేది చెప్పు. హూ టెల్లింగ్స్ రా, హూ టెల్లింగ్స్. వినడం లేదని హూ టెల్లింగ్స్. జస్ట్ జోకింగ్ చేశానంతే. దాన్ని అంత సీరియస్గా తీసుకుంటావేంటి? సీసా ఇట్ గివింగ్స్. నేను గోయింగ్ చేసి పూసేసి వస్తాను. అమ్మలేని లోటు, అమ్మలేని లోటు అంటూ వీడు అసలు నన్నే లేకుండా చేసేలా ఉన్నాడుగా. ఓ మై గాడ్, ఓ మై గాడ్. మీనాక్షి, పెళ్లి కల వచ్చేసిందే బాలా, పల్లకిని తెచ్చేసిందే బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో డార్లింగ్. హాయ్ అక్క. హలో, ఏంటమ్మా ఇది? అవతల పసుపు కొట్టడానికి ఏర్పాట్లన్నీ రెడీగా ఉన్నాయమ్మా. పెళ్లి కూతురు రెడీ అవ్వకుండా ఇంకా ఇలాగే ఉండడం ఏంటి? అక్క, చాలా ఆనందంగా అంతకు మించి బోల్డ్ అంత హడావిడిగా ఉండాల్సిన టైంలో నువ్వు ఇలా డల్లుగా ఉండడం ఏంటక్క? చెప్పక్క, ఏమైంది? గీత, ఈరోజు మా పెళ్లి జరగబోతుందంటే దానికి కారణం పెద్దత్త. నేను హ్యాపీగా ఉండాలని
నా కోసం ఎంతో ఆరాటపడిన పెద్దత్త సరిగ్గా పెళ్లి టైంలో లేకపోవడం అన్నది చాలా బాధగా ఉంది గీత. అక్క అంకుల్ క్షేమంగా ఉన్నారని పెళ్లి టైం కల్లా అందరూ వచ్చేస్తారని ఆంటీ గారు చెప్పారంట కదా, మరింకెందుకు బాధపడటం చెప్పు. చూడక్క 6 100 100 6 సరే ఆంటీ వాళ్ళు తప్పకుండా వస్తారు. నేను చెప్తున్నాను కదా, ఇక ఈ విషయం గురించి నువ్వు బాధపడకుండా హ్యాపీగా ఉండాలి, సరేనా? నవ్వు 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 నవ్వాలి, నవ్వు. గుడ్ గర్ల్, ఇలా చెప్పినట్టు వినాలి. సర్లే గాని ఇంతకీ అభిగారు ఎక్కడున్నారు? అడిగావా? అడక్కడక్క ఆయన గురించి అడిగావా? అదేంటి గీత అలా అంటున్నావు, ఏమైంది? ఏం చెప్పమంటావులేమ్మా, ఈ మధ్య ఆయన బిజినెస్ హడావిడిలో పడిపోయి ట్రంప్ కంటే బిజీ అయిపోయారు. సరిగ్గా ఫేస్ చూసి 2-3 రోజులు అవుతుంది తెలుసా. అంటే ఈ పసుపు కొట్టే కార్యక్రమానికి అభిగారు రాలేదా? ఇప్పటిదాకా చెప్పింది అదే కదమ్మా. నేనెన్నిసార్లు ఫోన్ చేశానో, నో రిప్లై. ఇంకా ఆయన వచ్చేలా లేరని నేనే వచ్చేశాను. చూసావా గీత, నేను బాగుండాలి హ్యాపీగా ఉండాలని నా మంచి కోరుకునే వాళ్ళంతా సరిగ్గా పెళ్లి టైం వచ్చేసరికి ఎవరూ ఉండట్లేదు. ఇంతకంటే బాధ మరొకటి ఉంటుందా చెప్పు? అయినా అభిగారు ఎందుకు రాలేదు నేనే ఫోన్ చేసి అడుగుతాను. చెప్పండి మీనాక్షి గారు. కరెక్ట్ కాదండి, పద్ధతి అంతకన్నా కాదు. మా 2 కుటుంబాలకి మీకంటే ఆప్తులు మరొకరు లేరు. అలాంటిది పెళ్లి పనులు జరిగే టైంలో మీరు లేకపోతే మా అందరికీ ఎంత బాధగా ఉంటుంది చెప్పండి. సారీ మీనాక్షి గారు, అసలు మీ పెళ్లి పనులన్నీ నేనే దగ్గరుండి చూసుకోవాలనుకున్నాను. కానీ సడన్గా ఒక టెన్షన్ వచ్చి పడడం వల్ల రాలేకపోయాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. అయ్యయ్యో పర్లేదండి, ఏం జరిగిందో ఏంటో తెలుసుకోకుండా నేనే అనవసరంగా ఏదేదో మాట్లాడేశాను. సారీ అభిగారు. అవును, ఏదో టెన్షన్ అంటున్నారు, ఏమైంది అభిగారు? చాలా ఇంపార్టెంట్ కొటేషన్ ఒకటి వేశానండి. ఒక రకంగా ఇది నా లైఫ్ అండ్ కూడా. అందుకే ఆ కొటేషన్ కోసం చాలా సీరియస్గా హార్డ్ వర్క్ చేయాల్సి వచ్చింది. ఒక మాటలో చెప్పాలంటే ఇదే నా ఫ్యూచర్ డిసైడ్ చేసే కొటేషన్ అండి. భలే వారండి అభిగారు, ఆ టెండర్ ఏదో ఖచ్చితంగా మీకే వస్తుంది. థ్యాంక్ యూ అండి. వస్తుంది కాదండి, ఆ టెండర్ ఏదో ఖచ్చితంగా మీకే. నేను చెప్తున్నాను కదా, కాన్ఫిడెంట్ గా ఉండండి. ఇంకా టెండర్ గురించి మీరు అనవసరంగా టెన్షన్ పడకుండా ప్రశాంతంగా ఉండండి, సరేనా? థ్యాంక్ యూ మీనాక్షి గారు, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఈ హడావుళ్ళనే అయిపోగానే నేనే వస్తానండి, ఏమనుకోవద్దు ప్లీజ్. అయ్యయ్యో పర్వాలేదండి, అలాగే ఉంటాను, బాయ్. ఓకే అండి, బాయ్ మీనాక్షి గారు. ఎవరు మీనాక్షి ఫోన్లో ఏదో కొటేషన్ టెండర్ అంటున్నావేంటి? మన అభిగారండి, ఏదో ఇంపార్టెంట్ టెండర్ అంట. వస్తుందా రాదా అని పాపం చాలా టెన్షన్ పడిపోతున్నారు. అందుకే తప్పకుండా వస్తుంది, టెన్షన్ పడద్దు అని ధైర్యం చెప్తున్నాను. అవునా, వెరీ గుడ్. మీనాక్షి, పసు ఫంక్షన్కి నీకు ఈ శారీ అయితే బాగుంటుందని మామ్ తీసుకొచ్చిన వాటిల్లో నేను ఇది సెలెక్ట్ చేశాను. తీసుకో, రెడీ అవ్వు. హలో బావగారు, గిఫ్ట్లు అంటే ప్రేమగా మీరు కొనుక్కొచ్చి ఇవ్వాలండి, అంతేగాని మమ్మీ తెచ్చినవి డాడీ తెచ్చినవి సెలెక్ట్ చేసి ఇవ్వడం కాదు. హలో అల్లరి పిల్ల, మీ అక్కకి ఇలాంటి చిన్న చిన్న గిఫ్ట్లు కాదు, పెళ్లి పీటల మీద ఓ భారీ గిఫ్ట్ ఇవ్వడానికి ఆల్రెడీ ప్లాన్ చేసేసాను తెలుసా? అవునా, ఏంటి బావగారు అది? చెప్పండి చెప్పండి ప్లీజ్ ప్లీజ్. చెప్పనుగా, అది సర్ప్రైజ్గా. ఆ టెండర్ తప్పకుండా నాకే వస్తుంది మీనాక్షి. దాన్ని ఒక వండర్ఫుల్ గిఫ్ట్గా నీకు ఇవ్వబోతున్నాను. హలో బావగారు, మెరుపు కలలా?
చెప్పకపోతే చెప్పకపోయారులే గాని ఇలా పెళ్లి కూతురి గదికి పెళ్లి కొడుకు చీటికి మాటికి రాకూడదండి. అక్కని రెడీ చేసి నేను తీసుకొస్తాను, మీరు బయలుదేరండి. హలో, నేనేం కావాలని రాలేదు, శారీ ఇవ్వడానికి వచ్చాను. ఆహా, ఆ, మీ వంకలు మాకు తెలుసు గాని మీరు బయలుదేరండి. బాబోయ్, వయసుకు మించిన మాటలు ఉన్నాయి దీని దగ్గర. ఆ? సరే మీనాక్షి, త్వరగా రెడీ అవ్వు. ఆ? అక్క, నువ్వు రెడీ అవుతూ ఉండు, నేను ఇప్పుడే వస్తాను. అలాగే. నన్నా